ఇక వివరాల్లోకి వెళ్తే పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ ఉన్నత ఆశయానికి వైద్యులు కూడా తమ సంపూర్ణ మద్దతు అందించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. మంచి వైద్యునిగా పేరొందిన డాక్టర్ దొంతంశెట్టి బసవరాజు ఐఎంఏ అధ్యక్షునిగా ఎన్నిక కావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఐఎంఏ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఏలూరు పవర్పేటలోని ఐఎంఏ హాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏలూరు బ్రాంచ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న డాక్టర్ సదాశివరావు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐఎంఏ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన డాక్టర్ దొంతంశెట్టి బసవరాజు కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. గతంలో వైద్యం అందరికీ అందుబాటులో ఉండేదని, అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైద్య రంగంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకోవడంతో ప్రస్తుతం కొంత ఖరీదైందిగా మారిందని అన్నారు. తన పదవీ కాలంలో ఐఎంఏ ద్వారా సమాజానికి మెరుగైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు కార్యదర్శిగా డాక్టర్ పుట్ట నాగేంద్రబాబు, కోశాధికారిగా డాక్టర్ బి ఆనంద్ కుమార్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ కె సత్యనారాయణ, డాక్టర్ గోరిపత్తి నాగభూషణంతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దొంతంశెట్టి విశ్వేశ్వరరావు, డాక్టర్ మైనేని రమేష్ చంద్రశేఖర్, డాక్టర్ దిరసాల కృష్ణప్రసాద్, డాక్టర్ కృష్ణ భగవాన్, డాక్టర్ దామోదర్ రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ జంపన శివ సత్యనారాయణరాజు, డాక్టర్ విష్ణుమోహన్, డాక్టర్ శానం విజయమోహన్, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే సెక్రటరీ నాగేంద్రబాబు గారు మరి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, మరి మాకు బసవరాజు గారు మా డివిజన్లోనే ఉంటూ మాకు 2-3 ఏళ్ళు సీనియర్. మరి వాళ్ళ నాన్నగారు విశ్వేశ్వరరావు గారు మరి వాళ్ళ ఇద్దరు అబ్బాయిలను చదివించడం, అసలు బసవరాజు గారు డాక్టర్ చదువుతున్నారని సంగతే మా పవర్పేటలో ఎవరికి తెలిసేది కాదు. ఆయన డాక్టర్ అయిపోయిన తర్వాత బసవరాజు గారు డాక్టర్ అయ్యారని తెలిసేది. చాలా కన్సెషన్తో ఏదైతే పెంచారో, ఆయన ఒక రిక్షాలో, మేము ఒక రిక్షాలో, వీళ్ళ బ్రదర్ మా రిక్షాలో వస్తుండవు. అందరం కూడా ఇక్కడ కలిసిమెలిసి దిగాం. మరి ఈ రోజున నేను ఈ స్థితికి వచ్చినప్పుడు మరి ఐఎంఏ ప్రెసిడెంట్గా నేను ఎన్నికైనందుకు ముందుగా ఆయన అభినందిస్తున్నాను. అలాగే ఇప్పుడు డాక్టర్ అనేది చాలా వ్యత్యాసంతో కూడుకున్నది అయిపోయింది. మా చిన్ననాటి అప్పుడు ఇదే వారిలో మరి డాక్టర్ చెన్నకేశవ రంగారావు ఉండేవారు. అప్పుడేముంది, 2 రూపాయలు 5 రూపాయలు ఇస్తే ట్రీట్మెంట్. అప్పుడేం పరికరాలు కూడా అవసరం అనేది ఏమి ఉండేది కాదు. ఏదో సెటస్కోపు, ఏదో బీపీ మిషన్, ఏదో పళ్ళు తీయడానికి 2 ఉండేవి. ఈరోజు హాస్పిటల్ పెట్టాలంటే అనేక మెషినరీతో పాటు దానికి సంబంధించిన లైసెన్సీలకు కూడా లేబర్ లైసెన్స్ రావాలి, అలాగే ఫైర్ లైసెన్స్ కావాలి. మీ వృత్తిలో మీరందరూ కూడా చేసిన దాంట్లో కొంత మరి పేదవాళ్ళకు కూడా చేసినట్టే మీరు చేస్తుండొచ్చు. కానీ మా నుంచి కూడా వచ్చినప్పుడు గ్రీవెన్స్లో ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆపరేషన్లు ఏం అవసరంలా మామూలు జనరల్ ఏదైతే ఉన్నాయో ఆ దాని వరకు ట్రీట్మెంట్ వరకు మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం అయితే ఉంది. కామన్ సైడ్ వేస్తే ఎప్పటికైనా మీకు ప్రమాదమే. డాక్టర్ గారికి కూడా తెలుసు. అప్పుడు ఏదో ఆంధ్ర పేదలాగా ఇచ్చేసినట్టున్నారు. డెఫినెట్గా కామన్ సైడ్ కాకుండా మీకు నా తిరిగిలో ఏదో స్థలం ఇప్పిస్తాను, మీరు కట్టుకునేది ఎందుకంటే అటువంటి ఎప్పటికైనా ప్రమాదమైన అనేది అనవసరం. వాళ్ళు కూడా ఖర్చు ప్రజలకు ఇబ్బంది లేని అనేది మనం చేసి పెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది. తప్పనిసరిగా ఆ విధంగా చేసి పెట్టాలని నేను కూడా ఐఎంఏ ఏలూరు బ్రాంచ్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి తోడ్పడిన నా సహచర వైద్యులకు, స్నేహితులకు మరియు నా పేషెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ టెన్యూర్ 2 years టెన్యూర్లో 2024 to 26 టెన్యూర్లో ఈ ఐఎంఏ ఏలూరు బ్రాంచ్ ప్రజలకు అనుగుణంగా, ప్రజలకు కావాల్సిన విధంగా పలు బృహత్తర కార్యక్రమాలు చేపడతామని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా మీ ఐఎంఏ ఏలూరు బ్రాంచ్ నడుచుకుంటుందని కూడా నేను హామీ ఇస్తాను. మీ అందరు సహకారాలకి, పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ వారికి, ఫ్రెండ్స్కి, పేషెంట్స్కి, తోటి డాక్టర్లకి అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా రాకపోవడం వల్ల అనేక ఎదురుదెబ్బలు తినాల్సి వస్తుంది. ఈరోజు కూడా ఒక మేజర్ ప్రాబ్లం
ఇరుక్కుపోయి మేమెవరో రాలేని పరిస్థితి అయిపోయింది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ ఇన్సిడెంట్ ఎవరికి ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. బట్ మేము అందరూ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా పెద్దగా హెల్ప్ చేయలేకపోయాం. అందుకని అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే బెటర్గా ఉంటుంది. సో యంగ్స్టర్స్ మెయిన్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఐఎంఏ కొద్దిగా స్ట్రెంగ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.